యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని. అప్పుడు ఆ శేరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను. అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తుగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములు విస్తారమగు వరకును అలాగన జరుగును. చాలమ్మా. పరిశుద్ధుడు మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము ధ్యానించుచుండగా నీ బిడ్డల హృదయములు తెరవమని నీ అల్పుడనైన నీ సేవకుడను నేను వాక్యం ప్రకటించబోచుండగా నన్ను మరుగుపరిచి ఈ బిడ్డలందరితో ముఖాముఖిగా మాట్లాడు. వినగల చెవి, గ్రహించగల మనసు దయచేసి లోతైన అనుభవం నడిపించమని సమస్తము మర్యాదగా క్రమముగా మీకు మహిమకరంగా సంఘం అందరికీ దీవెనకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చిత్తది పైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి వచనంలో చూస్తే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. యెషయాకి దైవ దర్శనం కలిగింది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. హల్లెలూయా.
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం దేవుడు ప్రవక్తని దర్శించాడు. రాజైన ఉజ్జియా, ఆయనకు వేరే పేరు కూడా ఉంది, అజర్యా. హల్లెలూయా. ఈ ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున, మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును ఎండుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దర్శనాన్ని దేవుడు ఆయనతో చూపించాడు. ఉజ్జియా చనిపోయాడు. అంతవరకు దేశానికి గొప్ప అండగా ఉన్న రాజు యెషయా ప్రవక్త చిన్న వయస్సులో బహుశా ఆ రాజుని ఎంతో గౌరవించాడు. యెషయా ప్రవక్త రాజుగారు చనిపోయారని ఒక దిగులుతో ఉన్నాడు. రాజుగారు చనిపోయారు, ఉజ్జియా ఇక లేరు, ఇక మనకెవరు దిక్కు అనుకునే సమయంలో దేవాది దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య చాలామంది ఎలక్షన్ రిజల్ట్స్ చూసి కృంగిపోయారు. మనవాళ్ళు క్రైస్తవులు ఎక్కువగా బెంగపెట్టుకున్నారు. పాస్టర్లు చాలా దిగాలుగా ఉన్నారు. ఎప్పుడు లేనంతగా మన క్రైస్తవులు అందరూ కూడా దిగులు పడ్డారు. ఈ ఎలక్షన్లో అయిపోయిన చాలా కాలం వరకు కూడా దిగులుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ప్రార్థనలో నాకు ఈ వాక్యానికి జ్ఞాపకం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజుగారు ఉంటారు, రాజుగారు వెళ్ళిపోతారు. ప్రధానమంత్రులు వస్తారు, ప్రధానమంత్రులు వెళ్ళిపోతారు. ముఖ్యమంత్రులు వస్తారు, వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేలు వస్తారు, వెళ్ళిపోతారు. సర్పంచులు వస్తారు, వెళ్ళిపోతారు. అమెరికా ప్రెసిడెంట్లు ఎవడు కూడా శాశ్వతం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. దేవుని స్తోత్రం. కాబట్టి యెషయా ప్రవక్త ఎంతో వేదనతో ఉన్న సమయంలో, ప్రార్థనలో ఉన్న సమయంలో దేవాది దేవుడు ఆయన దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అసలు సిసలైనటువంటి మినిస్ట్రీ ఇప్పుడు ప్రారంభమవుతుంది యెషయాది. ఇప్పుడు రాజుగారు లేరు, ఇప్పుడు ఎవరున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు తన్ను తాను బయలుపరుచుకున్నాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకులమైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము కూడా ఈ లోకపు రాజులను గురించి చింతించడం మానుకోవాలి. ఎవడున్నా లేకపోయినా మనకి పోయేదేమి ఉండదు, ఎవడు వచ్చినా మనకు ఒరిగేదేమి ఉండదు. అందుకనే 118వ కీర్తనలో అనుకుంటాను, మనుష్యులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు మనకు ఎల్లకాలం మనకు తోడుగా ఉండరు. మనకి ఇష్టమైన మనుషులు ఒకరోజు మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. మన ప్రాణ స్నేహితులు వెళ్ళిపోతారు, రక్త సంబంధులు వెళ్ళిపోతారు, కన్న తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. చివరికి చిరకాల స్నేహితుడు ఒకే ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా? యేసు ప్రభు. దేవుని స్తోత్రం. నేను ఎన్నడూ అనాథలుగా విడువను అని వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, యెషయా ప్రవక్తకు ఆయన జరగబోయేది చూపించాడు.
యెషయా ప్రవక్తను అసలైన మినిస్ట్రీ కోసం ప్రిపేర్ చేశాడు. యెషయాను అంతకుముందు 5 అధ్యాయాల్లో చూస్తే యెషయా ప్రవక్త అంత బలంగా వాడబడినట్టుగా ఎక్కడ లేదు. కానీ ఈ 6వ అధ్యాయం తర్వాత చూస్తే అద్భుతమైనటువంటి ప్రవచనాలు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనము కృంగి ఉన్న సమయంలో మనల్ని బలపరిచే దేవుడు. ఇక మాకెవరూ దిక్కులేరు, ఇక మా పని అయిపోయింది అని మనం అప్పుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతుకుతాం. అన్నీ ఉన్నప్పుడు పూర్ణ హృదయం తెరవలేం, ఓపెన్ అవ్వదు అది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఎవరూ లేరు, ఇంకా నేను ఒంటరి వాడిని, అనాథని, దిక్కు లేదు నాకు అనుకున్న టైంలో అసలైన ఆయన వస్తాడు. అసలైన ఆశీర్వాదం మన జీవితంలో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, యెషయా ప్రవక్త తన పాపములు ఒప్పుకున్నాడు. పాపములంటే అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించువాడు. తను ఏ పాపం చేయలేదు, కానీ ప్రక్కన వాళ్ళు మాట్లాడే మాటలు, వెనకాల వాళ్ళు మాట్లాడే మాటలు, ముందు వాళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ ఎవరికి అంటుకుంటాయంట? అందుకనే మనల్ని మనం విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. మనం ఏ పాపం చేయలేదు మనకు తెలుసు, కానీ ఆ విధమైన ప్రార్థన చేయటం వల్ల మనకి మేలే కానీ ఎటువంటి కీడు కూడా జరగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు ఒక కెరూబును పంపించాడు. వచ్చి ఆ దేవదూత కారు నిప్పుతో యెషయా యొక్క పెదవులు కాల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. ఇప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందరు. వారు కనులతో చూచి, పెదవులు చెవులతో విని, హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందగించి వారు కన్నులు మోయించు అని చెప్పాను. అప్పుడు దేవుడు ఆయన బలంగా వాడుకోవడం ప్రారంభించాడు, బలంగా వాడుకోవటం మొదలుపెట్టాడు. వెంటనే అద్భుత కార్యాలు, అద్భుతమైన ప్రవచనాలు. దేవుని స్తోత్రం. అసలైన ప్రవచనం అప్పుడు వచ్చింది. 7వ అధ్యాయం తెరవండి, 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనం. ప్రపంచానికి, భూలోకానికి, మానవ చరిత్రకి ఒక గొప్ప వాగ్దానము అప్పుడు మొదలైంది. మరుసటి అధ్యాయంలో ఏంటండి అది? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అసలైన ప్రవచనం, ప్రపంచ చరిత్రను మార్చివేసిన ప్రవచనం, ప్రపంచంలో ఉన్న చీకటిని తొలగించి ఆదాము ద్వారా వచ్చిన పాపానికి ఫుల్ స్టాప్ పెట్టిన ప్రవచనం, కడపటి ఆదాము. దేవుని స్తోత్రం. యేసు ప్రభు గురించిన లోకరక్షకుడు, దేవుని కుమారుని గురించినటువంటి వాగ్దానము అప్పుడు యెషయా నోటంట పలికించాడు దేవాది దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కీడు చాటున మేలు ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం కృంగిపోయినప్పుడు, మనకు వ్యతిరేకత ఎక్కువైనప్పుడు, మనం ఒంటరి వాళ్ళమైనప్పుడు, మనం దిగులుతో ఉన్నప్పుడు, మన హృదయాన్ని బాగా తెరిచి దేవుని కోసం మనం సిద్ధపడినప్పుడు, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయిస్తాడు. మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు. మనలను తన పనిముట్లుగా అభిషేకించుకుని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 8వ అధ్యాయం 18వ వచనం చూడండి, ఏమన్నాడు? ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. హల్లెలూయా.
ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. ఎలా ఉన్నాము? నలుగురితో నారాయణ కాదు మేము. దేవుని స్తోత్రం. మేము స్పెషల్, మేము ప్రతిష్ఠించుకున్నాం, మేము ప్రత్యేకించబడిన వారం, మేము దేవుని కోసం దేవుని ఆలయాలుగా పరిశుద్ధాత్మకు నిలయాలుగా జీవించేవారం. ఏమంటున్నాడు? సూచనలుగా ఉన్నాం, మహత్కార్యాలుగా ఉన్నాం. హల్లెలూయా. మహత్కార్యాలుగా ఉండాలి. మనము మన పిల్లలు ఎలా ఉండాలండి? చెప్పండి మీ అందరూ. నేను నా పిల్లలు, చెప్పండి తల్లులు తండ్రులు, పిల్లలు కూడా చెప్పండి. నేను నా పిల్లలు సూచనలుగా మహత్కార్యాలుగా ఉన్నాము. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మనము అద్భుతంగా ఉండాలి, లోకానికి ఒక వింతగా ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటితో మనకు సంబంధం లేదు, లోకముతో సంబంధం లేదు. వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి మనము సూచనలుగా మహత్కార్యాలుగా ఉండాలి. యేసు ప్రభు శిష్యుల్లో 2 అన్నతమ్ములు ఉన్నారు. వారిని ఏమని పిలిచేవారంట? సన్స్ ఆఫ్ థండర్ అంటాడు, ఉరిమేడు వారు అంటాడు. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఉరిమేడు వారంట. మీరు లోకానికి వింతగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనం ప్రత్యేకంగా కనబడాలి, మనం స్పెషల్గా ఉండాలి. అప్పుడు దేవుని నామానికి మన ద్వారా మహిమ కలుగుతుంది. తర్వాత ఏం ప్రవచనం చెప్పాడు? 9వ అధ్యాయం. ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, మా రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, మా రక్షకుడు, మా రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుడుతున్నాడని ప్రవచించాడు. మళ్ళా 11వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్తే యేసు ప్రభు గురించి, ఆయన మీద ఉండే పరిశుద్ధాత్మను గురించి ప్రవచించాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల అంకురము ఎదిగి ఫలించును. దావీదు తండ్రి అయిన యెషయి గురించి చెప్తున్నాడు. దావీదు తండ్రి అయిన యెషయి, యెషయా కాదు ఇది, యెషయి. మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముల. యేసు ప్రభు ఏ వంశంలో నుంచి వస్తాడో ప్రవచిస్తున్నాడు. చూడండి, అసలు సిసలైన ప్రవచనాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలా. హల్లెలూయా. యేసయ్య మీద ఉన్న ఆత్మను గురించి కూడా ప్రవచనం. యేసయ్య మీద ఉండబోయే ఆత్మను గురించి ప్రవచనం. కాబట్టి ఇంకా యెషయా గ్రంథం చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతమైన వాగ్దానాలు, ఇశ్రాయేలు దేశానికి అవసరమైన వాగ్దానాలు. 54వ కీర్తన 53వ అధ్యాయంలోకి వెళ్తే 53వ అధ్యాయం ఏం అధ్యాయం అండి? చెప్పండి. 53వ అధ్యాయం యెషయా. చూడకుండా చెప్పాలి. 40 రోజులు లెంట్ మీటింగ్ పాటించడం కాదు. యెషయా 53 అనేది సిలువను గూర్చిన ప్రవచనం. హల్లెలూయా. అతడు వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉండెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. 4-5 వచనాల్లో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, 53వ అధ్యాయము. మార్టిన్ లూథర్ భక్తుడు అన్నాడు, ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బై హార్ట్ ఐజయా చాప్టర్ 53. ప్రతి క్రైస్తవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయము కంఠస్థం చేయాలంట. ఎందుకంటే ఆయన శిలువ మరణాన్ని గురించిన ప్రవచనం అది. దేవుని స్తోత్రం. అలాగే యెషయా 58లోకి వెళ్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి చెప్తాడు. ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట,
కాడిమాని మోకులు తీయటయు, ఇది ఏ గదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ప్రతి కాడిని విరుగగొట్టుటయు, ఇది ఏ గదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఒక అద్భుతమైన ప్రవక్తగా ఆయన దేవుని కోసం పని చేశాడంటే దానికి కారణం, ఆ రాజుగారు చనిపోయిన తర్వాత ఆయన దిగులుతో ఉన్నాడు. దేవుని కొరకు తన హృదయాన్ని తెరిచాడు. రాజుగారు చనిపోయినప్పుడు లేకపోతే ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు మనం కృంగిపోయామంటే మనము దేనికి పనికిరాము. శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేత కానివాడవు. యెషయా 61లో చదివితే యేసయ్య గురించినటువంటి ప్రవచనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఆత్మ నా మీదకు వచ్చిన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతుల వారందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాలభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లకు బదులుగా నాట్యం అంట. ఏంటంటే పాట, కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను, యేసుని సన్నిధిలో రాజుని సముఖములో, యేసుని సన్నిధిలో రాజుని సముఖములో, ఆరాధన నెరవేర్పు గురించి ఒకసారి యేసయ్య చెప్తా ఉంటారు. లూకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనం తెరుద్దాం. లూకాసువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు. హల్లెలూయా. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము, యేసు ప్రభు పుట్టిన తర్వాత చాలా వందల సంవత్సరాల తర్వాత ఈ యెషయా గ్రంథాన్ని చదివినిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలంటే మన హృదయాన్ని దేవునికి తెరవాలి, మనుషుల మీద ఆధారపడటం మానివేయాలి, దేవునితో సమయం గడపాలి. దేవుడు మనల్ని దర్శించే వరకు మనం ఆయనను వెదకాలి. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను దర్శించలేదండి, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి, నాకు ఒక కళ కూడా రాదండి, నాకు దేవుని ఆత్మ రావటం లేదండి, నేను ఏం చేసినా సరే, ఎన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకుని వచ్చినా సరే, నేను గుళ్ళో ఎన్ని పనులు చేసినా, ఎంత పరిచయం చేసినా దేవుడు నన్ను దర్శించట్లేదండి అని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నట్లయితే నువ్వు ఎలా వెతకాలో దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఆయన మాట తప్పడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది పాటిస్తే మీకు జీవితంలో జరుగుద్ది, మిమ్మల్ని వాడుకుంటాడు. 29వ అధ్యాయం 12, 13 వచ్చిన చదువుదాం. మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, ఎలా వెతకాలమ్మా? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో, హోల్ హార్టెడ్లీ,
హోల్ హార్టెడ్లీ, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు నన్ను వెదికినెడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబడేలా చేస్తా. హల్లెలూయా. ఎక్కడో యెషయా గురించి మాట్లాడుకోవడం కాదు, ఎవరో పరంజ్యోతయ్య గారి గురించి మాట్లాడుకోవడం కాదు. ఎవరి గురించి మాట్లాడుకోవాలి? మన గురించి అందరం మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. నీతో మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. వారు పూర్ణ హృదయంతో వెతికారు కాబట్టి దేవుడు వారికి కనపడ్డాడు. ఎక్కడో దేవదాసయ్య గారి గురించి, జాషువా డానియల్ గారి గురించి, ఇంకొకరి గురించి, భక్త సింగ్ గారి గురించి మాట్లాడుకోవడం కాదు. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తానన్నాడు. ఆ వాగ్దానం నీకు ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? మీరు నన్ను పూర్ణ మనస్సుతో వెతికినడలా నన్ను నేను మీకు కనబరుచుకొందును. హల్లెలూయా. ప్రియదేవుని, దేవుని స్వరం మీరు వింటారు. ఆయన కావలసిందెల్లా మీ హృదయము తెరవబడిందా, లేకపోతే ఇంకా రెడీగా లేదా? నోటితో అడుగుతున్నారు కానీ హృదయం రెడీగా లేదండి వీళ్ళకి. దేవుని స్తోత్రం. దేవా నాకు కనబడు మరణత అంటున్నారు కానీ వాళ్ళు రెడీగా లేరు. ఊతపదంగా కాదు, పూర్ణ హృదయంతో వెతికినడలా నన్ను నేను మీకు కనబరుచుకుందును, మీరు నన్ను కనుగొందరు. యూ విల్ ఫైండ్ మీ, యూ విల్ సీ మీ, యూ విల్ హ్యావ్ ఎ విజన్. నీకు ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, లేకపోతే సూచనలు చూపిస్తాడు, లేకపోతే వరాలు ఇస్తాడు, సంఘంలో ఒక స్తంభంగా మార్చివేస్తాడు, లేకపోతే దైవజనులుగా మార్చివేస్తాడు. నువ్వు వెతకాలి. గతంలో చెప్పాం కదా, అడుగుట కంటే వెదుకుట బలమైన ప్రార్థన, వెదకుట కంటే తట్టుట బలమైన ప్రార్థన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7 ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనం ఎంతసేపు అడుక్కునే స్టేజ్లోనే ఉంటున్నాం, మొదటి స్టేజ్లోనే ఉంటున్నాం. ఏం చేయాలి? మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మన ప్రార్థన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. హల్లెలూయా. అడుగుట కంటే వెదకుట లోతైన ప్రార్థన. సమయం గడపాలి, మోకాళ్ళ మీద ఉండాలి, కన్నీరు కార్చాలి, ఉపవాసాలు ఉండాలి, భాషలతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. వెదకుట కంటే తట్టుట, ఎత్తడి తలుపులు పగలగొట్టే ప్రార్థన, చెరసాల తలుపులు పగలగొట్టే ప్రార్థన. ప్రియదేవుని బిడ్డ, దేవుడు మనల్ని వాడుకుంటున్నట్టున్నాడు. ఆయన దర్శిస్తున్నాడు అందరినీ కూడా. ఆయనకు అందరూ కావాలి. ఏ ఒక్క గొర్రె తప్పిపోవడం ఆయనకు ఇష్టం లేదు. 99 ఉన్నాయి కదా అని సాటిస్ఫై అయ్యే దేవుడు కాదు. అందరి కోసం ఆయన రక్తం కార్చాడు. కాబట్టి యెషయాను దేవుడు బలపరిచాడు అంటే అక్కడ ఒక టర్నింగ్ పాయింట్, అక్కడ ఒక ల్యాండ్ మార్క్, ఒక మైల్ స్టోన్ వచ్చింది. ఏంటంటే రాజుగారిని తీసేశాడు. ప్రియదేవుని బిడ్డ, యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తల్లిదండ్రులు చెప్పాడు, మీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాక్కోరా బాబు, మీ అన్నయ్య కోపం తగ్గే వరకు, లేకపోతే చంపేస్తాడేమో నిన్ను. అంతటి ధనవంతుని కొడుకు ఏమీ లేని అనాథగా పరుగులు పెడుతూ పారిపోయాడు. ఆ రాత్రి ఒక రాతిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. హల్లెలూయా. రాతిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. రాతిని తలగడగా చేసుకుని నిద్రపోయినప్పుడు దేవుడు అతనికి ఒక కళ చూపించాడు. 28వ అధ్యాయం 12వ వచనం నుండి. అప్పుడు అతను ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, యెహోవా దాని పైన ఉన్నాడంట. ఆకాశంలో ఎత్తుగా కనబడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొన్న ఈ భూమిని, పండుకొన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చేదను, నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె, సంతానము భూమి మీద లెక్కకు
ఇసుక రేణువుల కంటే ఎక్కువ. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరి ప్రియదేవుని బిడ్డ అందరూ వదిలేస్తారు. యాకోబుకి గమ్యం లేనిటువంటి ప్రయాణం చేస్తున్నాడు. అగమ్య గోచరం అయిపోయింది అతని జీవితం. కానీ దేవుడు రాత్రి దర్శించాడు. హల్లెలూయా. దేవుడు రాత్రి దర్శించాడు. ఆ మార్గంలో నిద్రపోతున్నాడు. మరి పాములు ఉంటాయి, భయంకర మృగాలు ఉంటాయి. ఈ రోజుల్లోనే భయం వేస్తుంది, ఆ రోజుల్లో ఇంకెలా ఉండేదో. అయినప్పటికీ కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడును పండుకొని ఉన్న స్థలమంతా నీకు ఇస్తా, నీ దేశమంతా నీకు ఇస్తా, తూర్పుకు ఎడమకు, తూర్పుకు పడమరకు, ఉత్తరానికి దక్షిణానికి నువ్వు వ్యాపిస్తావు. హల్లెలూయా. భూమి మీద సమస్త వంశములు నీ మూలముగా దీవించబడు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు యాకోబును తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడని మనకు తెలుసు. కాబట్టి ఈ వాగ్దానం యాకోబుకే. హెబ్రీ 12:14 అంటాడు, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా చూసుకోండి. సోమరిపోతు, తిండిపోతు. ప్రియదేవుని బిడ్డ, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు అంటాడు. కాబట్టి అమ్ముకునే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. రక్షణను అమ్ముకుంటున్నారు కొంతమంది, వెనక్కి వెళ్ళిపోతున్నారు. గర్వవాపసి అంటే వాళ్ళు ఏదో ఇస్తారంటే ఏం చేస్తున్నారు, మళ్ళా యేసయ్యను అమ్మేసుకుంటున్నారు. హల్లెలూయా. గర్వవాపసి అని పెట్టారు ఈ మధ్య వీళ్ళు. వెళ్తే వెనక్కి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తారంట. అమ్ముకునే వాళ్ళు ఒక పూట కూటి కోసం కక్కుర్తి పడే వాళ్ళంటే ఆయనకి ఇష్టం లేదు. యాకోబులాగా పట్టుదల కావాలి. దేవుడి ఆశీర్వాదం నాకు కావాలి, తండ్రి ఆశీర్వాదం నాకు కావాలి. హల్లెలూయా. ఏమైనా సరే గొప్పవాడు అవ్వాలి, ఏమైనా సరే దీవించబడాలి అని ఆశ కలిగి ఉండడం తప్పు కాదని బైబిల్ చెప్తుంది. వేరే వాళ్ళకి వచ్చి దొంగిలించకూడదు. కానీ ఇది యాసావు కడుపులో ఉన్నప్పుడే తల్లితో దేవుడు చెప్పాడు, నా కడుపులో నొప్పులు భరించలేకపోతున్నాను, నన్ను చచ్చిపోవాలనిపిస్తుందని చెప్తే అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఆదికాండం 25వ అధ్యాయం చివరి వచనాల తర్వాత చూడండి, నీ కడుపులో 2 జనపదములు కలవు, పెద్దవాడు కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడు. అది దేవుని చిత్తం. కాబట్టి తల్లి ఆ విధంగా పెంచింది. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి అంతా అయిపోయింది అనుకున్న టైంలో దేవుడు ఒక న్యూ బిగినింగ్ ఇచ్చాడు. తిరిగి ఒక న్యూ బ్లెస్సింగ్ స్టార్ట్ చేశాడు. మామగారైన లాబాన్ ఇంట్లో తిరిగి యాకోబును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని వెతకాలి. దేవుని సన్నిధిని వెతకినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అలాగే ఏలియా ప్రవక్త 1 రాజుల 19వ అధ్యాయంలో భయపడి పారిపోతున్నాడు. యెజబెల్ అనే రాణి అతనికి వార్నింగ్ పంపించింది, రేపు ఈ టైంకెల్లా నిన్ను చంపేస్తాను, మొక్కలు మొక్కలుగా నరికించేస్తానని. మహారాణి గారి దేశానికి మహారాణి యెజబెల్ అనే రాణి ఈ రోషము గల ఏలియా ప్రవక్తని చంపించాలని ప్రయత్నించినప్పుడు ఏలియా అడవులోకి పారిపోయాడు. ఏలియా అడవులోకి పారిపోయి, ఇంకెందుకు నన్ను చంపేసేయ్ అని దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన చేశాను. హల్లెలూయా. అదేంటో కానీ బైబిల్లో కొంతమంది నన్ను తీసుకెళ్ళిపోయి ఆయన నన్ను అడిగితే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళేవాడు కాదు. హల్లెలూయా. వాళ్ళకి ఎక్కువ కాలం బతికించాడు.
యోనా, ఏలియా, అలాగే ఇంకా ఎవరో ఉన్నారు. కొంపదీసి మీరు అలా ప్రార్థన చేయొద్దు. మళ్ళా మీరు చెప్పారు కాబట్టి మా అమ్మ ఇలా ప్రార్థన చేసి బకెట్ తన్నేస్తుందని బాబు అని నా మీద ఉంటుంది ఎవరో. హల్లెలూయా. దేవుని దీర్ఘాయుష్యం అని అడగండి, దీర్ఘాయుష్యం అని అడగాలి. దేవుని స్తోత్రం. అయితే వీళ్ళు అక్కడ పరిస్థితులను బట్టి భయముతో వైరాగ్యంతో ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేయగా అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని అతను చూసిన అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు అతనిని ముట్టి శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నల్లబది రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతాన్ని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న గుహలో చేరి అప్పుడు దేవుడు అసలైనటువంటి పని చేపించాడు ఏలియాతో. ఏం చేపించాడు? ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేం చేయుచున్నావని అతను అడగగా అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి వచ్చిన చదువుదామా. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నించి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త ఎండుటకు అబెల్మెహోలోహు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ ప్లేస్ లో అభిషేకం చేయము. అసహేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతం చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతం చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు. చాలా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ అభిషేకాలు చేయించాడు. తర్వాత చివరిలో ఆయన అగ్ని గుర్రములతో అగ్ని రథములతో పైకి తీసుకుని వెళ్ళిపోయాడు దేవాది దేవుడు. మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళినటువంటి రెండవ భక్తుడు ఏలియా. దేవుని స్తోత్రం. మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. దేవుని వాక్యంలో దేవుని బిడలమైన మనము ఈ రోజున ఒంటరితనంలో దేవుడు ఏ విధంగా దర్శిస్తున్నాడు. భయములో ఉన్నప్పుడు భక్తులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. 27వ కీర్తన 10వ దావీదు అంటున్నాడు, నా తండ్రియు నా తల్లియు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథంలో చివరిగా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తే యేసుకు ఇష్టమైనటువంటి ప్రేమించిన శిష్యుడు ఎవరండి? యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. ఎందుకంటే అందరికంటే చిన్నవాడు, అందరికంటే యంగ్స్టర్, టీనేజర్. యేసు బొమ్మను ఆడుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా యోహానే పట్టు ఉండాలని యోహాను సువార్తలో రాసుకున్నాడు. కానీ శిష్యులకు నాయకుడు
అయితే దేవుడు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? అదొక ఒక గొప్ప క్రైస్తవ దేశమైంది. అయితే ఈ ఇశ్రాయేలీల్లో ఎక్కడ వేస్తారు? పద్మసు అనే ఒక ద్వీపంలో వేస్తారు. ఆ పద్మసు లంకలో ఉండి చదువుదాం 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసు, సుర్మ, పెర్గము, తుయతైరా, సార్చిసు, ఫిలదెల్ఫియా, లవదోకియాను 7 సంఘములకు వారిని పోలిన ఒక నేను చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, యోహాను ఎంతో గొప్ప పరిచయం చేశాడు, ఎంతో గొప్ప సేవ చేశాడు. జీవితం అంతా కూడా యేసయ్య కోసం ధారపోశాడు. కానీ పద్మసు లంకలో ఎవరైనా ఉన్నారా ఆయనకి జతగా? ఆయన కట్టిన సంఘాలు వచ్చినాయా ఆయనతో? ఆయన సంపాదించిన ఆత్మలు, ఆయన ద్వారా ఎన్నో మేలు పొందుకున్నారు ఎవరన్నా వచ్చారా? చివరికి ఒంటరి వాడైపోయాడు అక్కడ. హల్లెలూయా. ఒంటరి వాడైపోయాడు, ముసలి వయసులో ఉన్నాడు. అప్పుడు జరగబోయేవన్నీ కూడా రాయిపించాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, భక్తులు అంటారు బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన గ్రంథం ఏంటి? ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన ప్రకటన గ్రంథాన్ని ఎక్కడ రాశాడండి? పద్మసు ద్వీపంలో పరవశుడై దేవుడు ఆయనతో రాయిపించాడు. మొత్తం 22 అధ్యాయం.
డిస్టర్బింగ్ న్యూస్ విన్నాను. ఎంతో వేదనతో మనసులో అమెరికాలో ఉన్నానే కానీ మనసు బాగోలేదు. చాలా వేదనతో ఉన్నాను. ఆ రోజు చివరి రాత్రి అనుకుంటా, 3 రోజుల సదస్సులో అందరూ కూడా ఆత్మపూర్ణులు అయిపోయారు, ఆత్మవశులు అయిపోయారు. అందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఇంకా ముగింపు సభలో అందరూ కింద పడిపోయిన వాళ్ళు పడిపోయారు. దైవజనులు, బిషప్లు, ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు. నేను ఒక వెనకాల కుర్చీలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్న వేదనతో ఉన్నాను. డానియల్ ఓసి అనే ఒక దైవజనుడు సింగపూర్ నుంచి వస్తాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్త. ఈ సంఘంలో కూడా ఆయన కొన్నిసార్లు వాక్యం ప్రకటించాడు. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఆ ప్రవక్త నేనెంతో వేదనతో డిస్టర్బెన్స్తో ఉన్నప్పుడు వచ్చి నా తల మీద చేపెట్టి, మై సన్ డోంట్ వరీ, ఐజయా 54:10 ఈజ్ అ ప్రామిస్ ఫర్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి చూశాను. ఆయన గొప్ప ప్రవక్త. ఆయన వెళ్ళిపోయాక యెషయా 54:10 దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అని చెప్పాడు. యెషయా 54:10లో ఏముందని వెంటనే తీసి చూశాను. పర్వతములు తొలగిపోయినను, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన నీతో తొలగిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడని అభయ శాశ్వతమైనది నీవు నాయన శృతినా నేనెంతో ఏడ్చాను. దేవుని స్తోత్రం. ఎంతో ధైర్యం, ఎంతో ఆదరణ. ఏమన్నాడు అక్కడ? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు, కవెనెంట్ ఆఫ్ పీస్ నీ యందు తొలగిపోదని. తర్వాత చదవండి అసలైన మాటలు. నీ యందు జాలిపడు యెహోవా. హల్లెలూయా. జాలిపడు యెహోవా. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం. నాకేనా అప్పుడు చూస్తే మన పని అయిపోతున్నట్టు అనిపిస్తుంది, మన భవిష్యత్తు బాగోనట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. పర్వతాలు పోయినా, మెట్టలు తత్తరిల్లినా నిన్ను మాత్రం నేను విడువాను. యాకోబుతో చెప్పాడు, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, 2009లో రాజశేఖర రెడ్డిగా చచ్చిపోయారు. వీళ్ళ పని అయిపోయింది అనుకున్నారు చాలామంది. అయిపోయిందా? మళ్ళీ 14లో జగన్ నగ్గలేదు, వీళ్ళ పని అయిపోయింది అనుకున్నారు. అయిపోయిందా? ఏమవ్వదు. జగన్ ఉన్నా లేకపోయినా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నా లేకపోయినా, రాజీవ్ గాంధీ ఉన్నా లేకపోయినా, నీ పని నా పని ఎప్పుడు కూడా అవ్వదు. దేవుని స్తోత్రం. యెషయా ప్రవక్త ఉజ్జియా చనిపోయినప్పుడు ఆయన పని అయిపోయింది అనుకున్నాడు. కానీ యెషయా జీవితకాలంలో మొత్తం 4 రాజులను చూశాడు. యెషయా జీవితకాలంలో 4 రాజులను చూశాడు. వాళ్ళ పేర్లు చెప్పనా? 4 రాజులు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఉజ్జియా చనిపోయిన తర్వాత యోతాము రాజు అయ్యాడు.
యోతాము తర్వాత అహజు రాజు అయ్యాడు. అహజు తర్వాత హిజ్కియా రాజు అయ్యాడు. హల్లెలూయా. మొత్తం 4 రాజుల పరిపాలనలో ఒకే ఒక్క ప్రవక్త. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని మీద ఆయన యందు నమ్మిక ఉంచి వారు ఎన్నడూను కదల్చబడరు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దానియేలు కాలంలో 4 రాజులు మారారు, కానీ దానియేలు మాత్రం అలాగే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే నీవు కూడా దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన పాద సన్నిధిలో గడిపితే, ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయనకు లోబడితే, ఆయన నీ మీద జాలి పడాలి. దేవుని స్తోత్రం. ఆయన నీ మీద కోపపడేలాగా మనం బతకకూడదు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. కాబట్టి ఆయన నీ మీద దయ చూపిస్తాడు, నీకు కృపను విస్తరింపజేస్తాడు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ప్రియ దేవుని కుమార, దేవుని కుమార్తె. కాబట్టి దేవునికి అనుకూలమైన పాత్రలుగా మనం జీవిద్దాం. మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా, మనకిష్టమైన వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా, దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా నేను విడువను ఎడబాయ వాగ్దానం ఇచ్చాడు. దేవుడి మాటలు మీ వినికిల్లో ఆశీర్వదించి నిత్య మార్గంలో నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సేమ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అంతా అయిపోయింది అనుకున్న సమయంలో యెషయాను అసలైన పని కోసం వాడుకున్నాడు. ఆయన నా పని అయిపోయింది అనుకుని పారిపోతున్న యాకోబుతో చెప్పాడు, ఈరోజు నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను. ఈరోజు ఆయన నీకు ఏం వాగ్దానాలు ఇచ్చాడో నాకు తెలియదు, ఏం ప్రవచనాలను నువ్వు పొందుకున్నావో దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా నాకు తెలియదు. నూతన సంవత్సరం ఏమి నిబంధన, ఏమి ప్రామిస్ కార్డు దేవుడు నీకు ఇచ్చాడో నాకు తెలియదు. నువ్వు దాన్ని నమ్మి విశ్వసించి ఆయనకు లోబడి అందరితో సమాధానంగా ఉండి నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనుషులు మారిపోవచ్చు, రాజులు మారిపోవచ్చు, మంత్రులు మారిపోవచ్చు, ఎమ్మెల్యేలు మారిపోవచ్చు, ఎంపీలు మారిపోవచ్చు, ఊరు ప్రెసిడెంట్లు మారిపోవచ్చు, కార్పొరేట్లు మారిపోవచ్చు, నీ ప్రాణ స్నేహితుల్ని విడిచిపెట్టవచ్చు, మోసం చేయొచ్చు, కానీ ఒక ఆయన మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు ఆయన. అశాశ్వతమైన ప్రేమ కాదు, మధ్యలో వదిలి వెళ్ళిపోయే దేవుడు కాదు, నీ పేదరికము చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు, నీ కష్టాలు చూసి వదిలిపెట్టే దేవుడు కాదు, నీ ఒంటరితనం చూసి వదిలిపెట్టే దేవుడు కాదు. నీ జీవిత భాగస్వామి ఒకవేళ నేను వదిలి వెళ్ళిపోయాడేమో కానీ
ఆయన నిన్ను ఎన్నడూ వీడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చాడు. అసలైన ఆశీర్వాదాలు నీకు ప్రారంభమవుతాయి. అసలైన ఇంకా ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్, ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. శ్రేష్టమైనవి రాబోతున్నాయి. కృంగిపోవద్దు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేపుతాడు ఆయన. కాబట్టి ఆయన మీద ఆధారపడు. ఆయన చేయి విడిచిపెట్టకుండా ఆయనకు సంపూర్ణంగా లోబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ ప్రియ బిడ్డలమైన మేమందరం కూడా ప్రభా, రాజులను నమ్ముకొనకుండా, గొప్పవారిని ఆశ్రయించకుండా, ధనవంతులను ఆశ్రయించకుండా, ఆయన కేవలం నిన్ను ఆశ్రయించి నీ దైవజనులను, నీ సంఘాన్ని, పరిశుద్ధులను, భక్తులను మాత్రమే వెంబడించే వారముగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆజ్ఞలు పాటించి నీకు లోబడి నీ దయను పోగొట్టుకోకుండా జీవించినట్లుగా అపారమైన కృపను దయచేయమని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య యెషయా పట్ల చూపిన కృప, ఏలియా పట్ల చూపిన కృప, యాకోబు పట్ల చూపిన కృప, యోహాను పట్ల చూపిన కృప, పక్షపాతం లేని దేవా మా పట్ల కూడా చూపించి ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రణాళిక నెరవేర్చమని, సాతాను ప్రణాళిక నెరవేరకూడదని యేసునామములో మేము వాటిని బంధిస్తున్నాం. ఆయన ఎవరు కూడా సాతాను చెప్పే మోసపు మాటలు వినకుండా సంపూర్ణంగా నీకు లోబడి నీ వాక్యం అనే అర్థంలో మమ్మల్ని పరీక్షించుకోవడం కృప చూపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ప్రతి బిడ్డను దీవించి స్థిరపరిచి బలపరచమని, వాక్యానుసారమైన జీవితం జీవించి ఆత్మ ఫలములు ఫలించడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Thank you.